టు బర్నింగ్ టాపిక్. అది పుట్టి నెల రోజులు కూడా కాలేదు, కానీ దశాబ్దాల పాటు వేళ్లోనకుపోయిన అక్రమాలను కూకటి వేళ్లతో పెకిలిస్తోంది. అడ్డు అదుపు లేకుండా చెరువులను మింగేసిన కబ్జాకోరుల అంతు చూస్తోంది. ఇంతకు దాని లక్ష్యం అక్రమార్కుల అంతు చూడటమా, రాజకీయ కక్ష తీర్చుకోవడమా? తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ గా. కనిపిస్తే ఖాళీ జాగా, చేసే దర్జాగా కబ్జా అనే కబ్జాకోర్లకు ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తోంది హైడ్రా. చెరువులను ఆక్రమించి ప్రభుత్వ భూములను అమాంతం మింగేసి రాజకీయ అండదండలతో ఇన్నాళ్లు రెచ్చిపోయిన వారి భరతం పడుతోంది. కేవలం 20 రోజుల్లో వందల సంఖ్యలోని ఆక్రమణల అంతు చూసింది. ఎవరైనా అడ్డొస్తే అరెస్టు చేస్తూ తన పని తాను చాలా పగడ్బందీగా చేసుకుపోతోంది. కానీ ఇంత జరుగుతుంటే రాజకీయం ఊరుకుంటుందా? బడా బిల్డింగ్ల వెనుక బడా నేతల హస్తం ఉండకపోతుందా? అదే రాజకీయ రగడకు దారి తీయకపోతుందా? ఇప్పుడు అదే జరుగుతోంది. ఫామ్ హౌస్ల సాక్షిగా హైదరాబాద్ లో హైడ్రామాకు తెరలేచింది. మరి గుమ్మడికాయల దొంగలు భుజాలు తడుముకుంటున్నారా? హలో హైదరాబాద్, దిస్ ఈస్ హైడ్రాబాద్. ఇది హైడ్రా గ్యారేజ్. కబ్జా కన్ఫర్మా? బుల్డోజర్ కమింగ్ బిడ్డా. ఆరంతస్తుల మేడ ఇది అని పొంగిపోకు. అరంగుళం తేడా అని తేలినా అంగుళం కూడా మిగిలేదేలే. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాలు, ఏది వదలని అక్రమార్కుల గుండెల్లో ఇప్పుడు హైడ్రా నిద్రపోతోంది. కబ్జా కోరుల కోరలను పీకి కొరడా జొలిపిస్తోంది. కోట్లు ఖర్చు పెట్టి విల్లాలు, విలాసాలు, ఫామ్ హౌస్లు కట్టుకొని కులుకుతున్న కబ్జా రాయుళ్ల అంతు తేలేదాకా విశ్రాంతేలే అన్నట్లుగా బుల్డోజర్లను వెంట పెట్టుకొని వేటకు దిగింది. ఈ వేట ఇప్పట్లో ఆగేదేలే, వెనకమాల ఎవడైనా సరే తగ్గేదేలే అన్నట్లుగా హైడ్రా హై వోల్టేజ్ పవర్ తో బంబర్ రేగ్గొడుతోంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలివి. ఆ మాటలను అక్షరాలా అమలు చేస్తూ పోతోందిప్పుడు తెలంగాణ సర్కార్. హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎక్కడ కబ్జా వాసనొచ్చినా దబ్బున దూకి టప్పున కూల్చేస్తోంది. అడ్డొచ్చిన వాళ్లు ఎవరైనా సరే అరెస్టులు చేసుకుంటూ పోతోంది. ఒకసారి కూలిపోతున్న బిల్డింగ్లు చూడండి. చిన్నా చితకా బిల్డింగ్లా, రేకుల షెడ్లా, పూరి గుడిసెలా? కాదుగా, వందల ఏళ్లు నిటారుగా నిలబడేలా గట్టిగా పునాది వేసి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి అత్యాధునిక టెక్నాలజీతో కట్టబడుతున్న పర్మనెంట్ బిల్డింగ్లు, విల్లాలు, ఫామ్ హౌస్లివి. మరి అలాంటి బిల్డింగ్లకు పర్మిషన్లు గట్రా ఉండాలి కదా. టౌన్ ప్లానింగ్ అధికారి నుంచి ప్రతి ఒక్కరి అనుమతి కావాలి కదా. మరి వీటికెలా పర్మిషన్ ఇచ్చారు? ఇంత జరుగుతున్నా నాటి అధికారులు కళ్ళప్పగించి చూస్తున్నారా? అక్రమాలని తెలిసి అనుమతులు ఇచ్చారా? ఆ అధికారులపై చర్యలుండవా అని సగటు మనిషికి సాధారణంగా వచ్చే డౌటే కదా. మరెందుకు నాడు చర్యలు తీసుకోలేదు అంటారా? పోనీ ఇప్పుడైనా యాక్షన్ తీసుకుంటారా అన్నది మున్ముందు చూడాలి. కానీ ప్రస్తుతం అక్రమాల పుట్ట కదలాలి అన్నదే హైడ్రా ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో తన పని తాను చేసుకుపోతోంది. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా బుల్డోజర్లను పరిగెత్తిస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 250 మంది హైడ్రా ఆఫీసర్లు బుల్డోజర్లను వెంటబట్టుకుని అక్రమార్కుల తాట తీసే పనిలో పడ్డారు. అక్రమమని చిన్న క్లూ దొరికితే చాలు కూల్చేస్తున్నారు. కబ్జా కోరల నుంచి చెరువుల్ని, నాలాల్ని విడిపించి విపత్తు రహిత భాగ్యనగరాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా మొదలుపెట్టింది. హైడ్రా దూకుడుతో హైదరాబాద్ లో కబ్జా రాయుళ్ల మొహం మీద నెత్తుటి చుక్క లేకుండా పోయింది. ఎప్పుడు ఏ క్షణంలో ఏ బుల్డోజర్ వచ్చి తమ బిల్డింగ్ల మీద ఉక్కుపాదం మోపుతాయోనన్న టెన్షన్ తో బిక్క చచ్చిపోతున్నారు. చిన్న సైజు గుడిసెల నుంచి బడా సైజు బిల్డింగ్ల దాకా ఏ అక్రమ నిర్మాణాన్ని వదిలే ప్రసక్తే లేదంటోంది హైడ్రా.
బీద బిక్కి బస్తీలైనా పెద్దోళ్ల బిల్డింగ్లైనా ఒక్కటేనంటోంది. గీత దాటితే కూల్చివేతలేనంటూ ఇప్పటికే స్ట్రాంగ్ సిగ్నల్ పంపింది. జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో చాలా చెరువులు 60% వరకు కబ్జాకు గురైనట్లు హైడ్రా అధికారుల లెక్కల్లో తేలింది. వాటి పరిరక్షణకు యాక్షన్లోకి దిగిన హైడ్రా అధికారులు ఇప్పటికే రాజేంద్రనగర్, మియాపూర్, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ లో అనేక అక్రమ నిర్మాణాలను తొలగించారు. పొలిటికల్ ఒత్తిళ్లకు తావు లేకుండా ఎక్కడ ఆక్రమణలు కనిపించినా వెంటనే కొరడా జులిపిస్తున్నారు. కానీ పేదల బస్తీల దగ్గర ఏడుపులు, పెడబొబ్బులు తప్ప హైడ్రాకు ఎదురు లేకుండా పోతోంది. కానీ పెద్దోళ్ల బిల్డింగ్లున్నాయి చూశారు, అంటే విల్లాలు, ఫామ్ హౌస్ల దగ్గరే హైడ్రా దూకుడుకు కాస్త బ్రేకులు పడుతున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద బిల్డింగ్లు, పెద్ద ఎత్తున విల్లాలు, ఫామ్ హౌస్లను అక్రమంగా కట్టేందుకు సామాన్యులు సాహసిస్తారా చెప్పండి? లేదు కదా. అలాంటివి కేవలం వ్యవస్థల్ని మేనేజ్ చేయగల దిట్టలు, కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు కట్టడంలో చెయ్యి తిరిగిన నేతలకు మాత్రమే సాధ్యం. ముఖ్యంగా రాజకీయం కూడా ఇందులో తప్పనిసరిగా ఓ చెయ్యి వేసుంటుంది. అందుకే ఇప్పుడు ఈ ఆపరేషన్ హైడ్రా పొలిటికల్ హైడ్రామాకు కేర్ ఆఫ్ గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మరో పొలిటికల్ ఫైట్ కు రూటు వేసింది. ఫామ్ హౌస్ల సాక్షిగా ఎవరు భుజాలు తడుముకున్నారో, ఎవరు భుజాలు ఎగరేసుకున్నారో ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలియొస్తుందన్న చర్చ రాజకీయంగా జరుగుతోంది. ముఖ్యంగా జిన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన రగడ పిచ్చ పిచ్చగా కాకరేపుతోంది. ఎందుకంటే అది బీఆర్ఎస్ సుప్రీం లీడర్, మాజీ మంత్రి కేటీఆర్ దేనంటూ కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. అయితే తనకెలాంటి ఫామ్ హౌస్ లేదని, జిన్వాడ ఫామ్ హౌస్ తన మిత్రుడి దగ్గర లీజ్ కు మాత్రమే తీసుకున్నానని, ఒకవేళ ఆ ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో ఉంటే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో, నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. అయితే కేటీఆర్ మాటలను ఏకదమ్ ఖండ ఖండాలుగా నరుగుతోంది కాంగ్రెస్. 100% జిన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ దేనని, అది బఫర్ జోన్ లోనే ఉందని, సాయంత్రం లోపు కూల్చివేయిస్తే సంతోషిస్తామంటూ కాంగ్రెస్ వెంటనే కౌంటర్ వేసింది. అంతేకాదు, ఆనాడు ఇదే ఫామ్ హౌస్ పై సీఎం రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరవేశారన్న ఆరోపణలతో కేసు పెట్టారని, మరి ఇప్పుడెలా మాట్లాడతారంటూ కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపడుతోంది కాంగ్రెస్. కేటీఆర్కి నిజంగా రోషం ఉంటే ఈ సాయంత్రంలోకి బుల్డోజర్ పెట్టి ఆ ఫామ్ హౌస్ కూల్చేయాలి. ఎందుకంటే పరిపూర్ణంగా అది ఎఫ్టీఎల్లో ఉంది, అది ఆయన ఫామ్ హౌసే. ప్రదీప్ గారు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రదీప్ గారు బెనామీ మాత్రమే, ఊరికే ఫ్రెండ్ కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆస్తి మాత్రం ఈయనదే. అయితే హైడ్రా కూల్చివేతల్లో పక్షపాతం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నది బీఆర్ఎస్ వాదన. అక్రమంగా ఫామ్ హౌస్లు కట్టుకున్న వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలే ఉన్నారని, అందులో మంత్రులు కూడా ఉన్నారంటున్నారు కేటీఆర్. ఎఫ్టీఎల్ పరిధిలోనే రెవెన్యూ మంత్రి పొంగులేటికి ఫామ్ హౌస్ ఉందని, అలాగే కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, మధుయాష్కి, గుత్తాకి ఫామ్ హౌస్లు లేవా అంటూ ప్రశ్నించారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుందో నేను దగ్గరుండి చూపిస్తానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అయితే నీళ్లలోనే కట్టారని, వాటన్నింటినీ కూల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారబ్బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఇంతటితో బీఆర్ఎస్ నేతలు ఆగడం లేదు. గూగుల్ చేసి మరి ఏ కాంగ్రెస్ లీడర్ ఫామ్ హౌస్ ఎక్కడుందో మ్యాప్లతో సహా రిలీజ్ చేస్తున్నారు. ఇదిగో మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో లేదా, ఇదిగో పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్, ఇదిగో సీఎం రేవంత్ రెడ్డి కట్టిన విల్లాలు అంటూ మ్యాప్లతో సహా ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. వీటి సంగతేంటంటూ ప్రశ్నిస్తున్నారు.
అయితే బీఆర్ఎస్ నేతల విమర్శలను కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. నిబంధనల ప్రకారమే తాము ఫామ్ హౌస్ నిర్మించుకున్నామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీనిపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 30 మీటర్ల వరకు ఎఫ్ఆర్ఎల్ నుంచి 30 మీటర్ల వరకు ఏది కూడా కట్టొద్దని చెప్పి చట్టం ఉన్నది. ఆ చట్టం ప్రకారంగానే ఏదైతే వారు నిరూపిస్తున్నారో ఎక్కడ కూడా చట్టంని ఉల్లంఘించలేదు. 30 మీటర్ల తర్వాతనే ఏమైనా కన్స్ట్రక్షన్ ఉంటే చేయడం జరిగింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను కేటీఆర్ని, అరే నువ్వు చెంచగాల ద్వారా ఎట్లయితే అప్పుడు ఈడీ రేడ్ చేపించినావో, ఇప్పుడు తప్పుడు వార్తలు పెట్టిస్తున్నావో ఎక్కడ కూడా నిరూపించలేవు. నేను ఇదే ఛాలెంజ్ గా చెప్తున్నాను. మీ అందరూ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంత సాయం చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు. ఆ మీకు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడ కూడా నిరూపించడానికి రెడీగా ఉన్నానని చెప్పి ప్రెస్ ద్వారా మీకు ఈ ఛాలెంజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా హైదరాబాద్ లో